పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న సీఎం రేవంత్ సింగపూర్ పర్యటనలో మరొక కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్ లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ ను అభివృద్ధి చేయడానికి క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ 450 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించింది. సింగపూర్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. క్యాపిటల్ ల్యాండ్ పెట్టుబడులతో హైదరాబాద్ ప్రముఖ వ్యాపార సాంకేతిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం ఆకర్షించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ, చూస్తూ ఉన్నాము సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో భాగంగా కొన్ని ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నారు. దీంట్లో భాగంగా ఒక డీల్ కూడా చేసుకున్నారు. సో ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్లో కీలక ఒప్పందం చేసుకున్నారు. క్యాపిటల్ ల్యాండ్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో భేటీ కావడం జరిగింది. ఈ భేటీ ఉన్నత స్థాయి సమావేశం తర్వాత తెలంగాణలో 450 కోట్ల పెట్టుబడితో 1 లక్ష చదరపు 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మించబోతున్నామంటూ కూడా క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానం, ప్రభుత్వం పనిచేస్తున్న విధానాలను హైదరాబాద్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా వారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ గోపాల్ కేపబిలిటీ సెంటర్లు మరియు ప్రీమియం సౌకర్యాలు కోరుకునే బ్లూ చిప్ కంపెనీలకు పెరుగుతున్న డిమాండ్ అయితే ఈ యొక్క ప్రాజెక్టు తీర్చనుంది. ఈ సందర్భంగా క్యాపిటల్ ల్యాండ్ సిఇఓ గౌరీశంకర్ నాగభూషణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విధానాలు, సీఎం రేవంత్ రెడ్డి యొక్క డైనమిక్ నాయకత్వం ద్వారా హైదరాబాద్ వ్యాపార అభివృద్ధికి కేంద్రంగా మారుతుంది. ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందించడానికి దానికి శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకొని హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా వారు ఈ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ క్యాపిటల్ ల్యాండ్లో 3 మేజర్ ఐటీ ప్రాజెక్టులు అయితే చేపడుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో క్యాపిటల్ ల్యాండ్ 25 మెగావాట్స్లో ఐటీ లోడ్ డేటా సెంటర్ అయితే ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. 2028 కల్లా మరొక ప్రాజెక్ట్ని అయితే హైదరాబాద్లో చేపట్టబోతున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బృందంతో అయితే ఈ పర్యటనలో భాగంగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా 3వ డాటా సెంటర్ని అయితే హైదరాబాద్లో ఐటీ పార్క్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇది చాలా కీలకమని చెప్పవచ్చు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా గతంలో విదేశీ పర్యటన చేసిన దానికన్నా ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ముందుకెళ్తున్నారు. ఒక్కసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీనికి సంబంధించి అంటే ఏదైతే ఒక ల్యాండ్ ఉందో ఐటీ పార్క్ కి సంబంధించి, సో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే దీన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో దీన్ని అభివృద్ధి చేయడానికి కూడా సో ఎలా ఉండబోతుంది, అది ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ అలాగే దీంతో పాటు ఇంకేం రాబోతూ ఉన్నాయి? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో భాగంగా విదేశీ పర్యటన చేసి ఈ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంలో ఉన్న అంతర్జాతీయ కంపెనీలందరికీ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టాలి. ఇదే లక్ష్యంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే విదేశీ పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా క్యాపిటల్ ల్యాండ్ సంబంధించి 450 కోట్ల పెట్టుబడితో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఈ యొక్క ఐటీ పార్క్ అయితే రాబోతుంది. ప్రధానంగా ఈ ఐటీ పార్క్ సంబంధించి ఏదైతే ప్రీమియం సౌకర్యాలకు సంబంధించి డేటా క్యాపబిలిటీ సెంటర్లకు ఏదైతే డిమాండ్ అయితే ఈ యొక్క ఐటీ పార్క్ తీర్చబోతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సాంకేతిక రంగంలో ముందడుగు వేయడానికి అయితే ఈ ఐటీ పార్క్ హైదరాబాద్ కేంద్రంగా మారిపోతుంది. డాటా హబ్లకు కేంద్రంగా ఇప్పటికే
హైదరాబాద్ మారిన నేపథ్యంలో ఈ ఐటీ పార్క్ కూడా అటు ఐటీ పార్క్ కూడా అభివృద్ధి రంగంలో దూసుకెళ్లడానికి అయితే ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు, డాటా సెంటర్లు కొత్తగా ఏర్పడడానికి, చాలా వరకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ యొక్క ఐటీ పార్క్ అయితే ఉపయోగపడుతుంది. ఎక్కువగా విదేశీ నుంచి పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఐటీ పార్క్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి పథంగా తీసుకొని ప్రపంచం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క విధి విధానాలు రూపొందించి దేశ విదేశాల నుంచి వచ్చే అంటే పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లోనే పెట్టాలి. దేశంలో ఎక్కడ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ యొక్క హైదరాబాద్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో ఈ ఐటీ పార్క్ సంబంధించిన ఒప్పందం చాలా కీలకమైందని చెప్పవచ్చు. దీనివల్ల చాలా వరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ క్యాపిటల్ ల్యాండ్ సంస్థ హైదరాబాద్లో 3 ఐటీ పార్కులు అయితే స్థాపించడం జరిగింది. 2025కు ఈ యొక్క ఐటీ నిర్మాణం పూర్తయి ఐటీకి సంబంధించి పార్కుకు సంబంధించి పనులు కూడా పూర్తయినాయి. 2028లో అయితే రెండో పార్కు కూడా ఐటీ పార్కు పూర్తి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చేసుకున్న ఒప్పందం ప్రకారం 3వ పార్కు హైదరాబాద్లో అయితే ఈ యొక్క డాటా సెంటర్లకు అనుకూలంగా ఉండే విధంగా సాంకేతిక రంగాల్లో ముందుకెళ్లే విధంగా అయితే ఎప్పటి వరకు ఈ మీటింగ్స్ అన్ని జరగనున్నాయి? ఇంకా మనం చూస్తూ ఉన్నాము, సీఎం రేవంత్ రెడ్డి చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. కార్యాచరణ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎప్పటి వరకు ఉండనున్నారు అక్కడ? ఎప్పటి వరకు జరగనున్నాయి మీటింగ్స్ అని? సింగపూర్ పర్యటనకు సంబంధించి ఈ 3 రోజుల పాటు ఈ పర్యటన అయితే కొనసాగింది. ఇప్పటికే అటు యువతకు ఉపాధి అవకాశాలు, స్కిల్స్ డెవలప్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిన నేపథ్యంలో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన సింగపూర్లోని ఐటీ సెంటర్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి ఐటీతో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి పరస్పర సహకారం ఉండాలని చెప్పేసి కూడా ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా మరొక ప్రాజెక్టు కూడా డేటా క్యాపబిలిటీ సెంటర్, ఆధారిత డేటా క్యాపబిలిటీ సెంటర్కి సంబంధించి కూడా ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఈరోజు తాజాగా క్యాపిటల్ ల్యాండ్ సంస్థతో అయితే ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. మొత్తంగా 3 రోజుల పాటు అయితే సింగపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మూసీకి సంబంధించి పునరుజ్జీవనం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సింగపూర్లో కూడా రివర్ ఫ్రంట్ను అయితే సందర్శించారు. ఈ సందర్శించిన అనంతరం రేపు దావోస్లో జరగబోయే ప్రపంచ వార్షిక సదస్సులో అయితే రేపు ఆయన పాల్గొని రేపటి నుంచి 3 రోజుల పాటు పాల్గొని ప్రపంచంలోని వివిధ సంస్థల నుంచి హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు పెట్టుబడి పెట్టాలి. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టి ఈ యొక్క సాంకేతిక రంగంలో మార్పులో ఇక్కడ ఏదైనా సరే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ ఉండే విధంగా గత సంవత్సరం దాదాపు 40,000 పెట్టుబడులు అయితే దావోస్ పర్యటనలో రావడం జరిగింది. ఈసారి అంతకన్నా పెట్టుబడులు రావాలి. ప్రభుత్వం ఎలాంటి విధానాలు అవలంబిస్తుంది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ పాలసీ కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వం ముందస్తు ఆలోచనతోటి మూసి పునర్జీవనం కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ఏఐ సిటీ కానీ, అటు ఫార్మా రంగం కానీ, ఇవన్నిట్లో కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా ఈ యొక్క సదస్సులో పెట్టుబడిదారులకు వివరించిన తర్వాత వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టే విధంగా అయితే 3 రోజుల పాటు ఈ యొక్క పర్యటన కొనసాగింది. ఓవరాల్గా విదేశీ పర్యటనకు వచ్చేసరికి 6 రోజుల పాటు ఈ యొక్క విదేశీ పర్యటన అయితే కొనసాగింది. ప్రపంచంలో ఉన్న అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టాలి, హైదరాబాద్ కేంద్రంగా వారి యొక్క మెయిన్ క్యాంపస్ నడిపి ఒక కార్యకలాపాలు జరిపి ఇక్కడ ఉన్న యువతతో పాటు ప్రపంచ పటంలో హైదరాబాద్ని అందరూ గుర్తించే విధంగా హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ఆలోచనతో అయితే ఈ సదస్సులో ప్రభుత్వ యొక్క ఆలోచన విధానాన్ని పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వివరించున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పటికే ఇండస్ట్రీలకు సంబంధించి 3 క్లస్టర్లుగా గ్రామీణ ప్రాంతం, అటు పట్టణ నగర ప్రాంతాలుగా ఇండస్ట్రీలను 3 క్లస్టర్లుగా విభజించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, పెట్టుబడిదారులు ఎవరైనా ఇక్కడికి ఇండస్ట్రీ పెట్టాలని వచ్చిన వారికి ఏ విధమైన పాలసీ, ఏ విధమైన అంటే ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందో కూడా ఈ యొక్క
సదస్సులో అయితే పెట్టుబడిదారులకు వివరించి హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్ని ప్రపంచ పటంలో గుర్తించే విధంగా పెట్టుబడుల కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ ఉండే విధంగా అయితే ఈ యొక్క ప్రభుత్వ ఆలోచన విధానాన్ని అయితే ఈ యొక్క సదస్సులో అయితే పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అయితే వివరించున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ. చూస్తూ ఉన్నాము, సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. సో ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాము, ఆయన మీటింగ్స్లో పాల్గొంటున్న విజువల్స్ మనం ఒకవైపు చూస్తున్నాము. అండ్ అలాగే అక్కడున్న ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డికి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం, సింగపూర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఐటీ పార్క్ అభివృద్ధికి క్యాపిటల్ ల్యాండ్ చొరవ తీసుకుంది. 450 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. సో దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు ఆయన. సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారని, ఇక్కడ అవలంబించిన ఉత్తమ పద్ధతులను తెలుసుకున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర ట్వీట్ కూడా చేశారు ఆయన. సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారని, ఇక్కడ అవలంబించిన ఉత్తమ పద్ధతులను తెలుసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన విజువల్స్లో చూస్తూ ఉన్నాము, అక్కడ ప్రముఖులతో మాట్లాడి అక్కడ అన్నింటి గురించి తెలుసుకుంటూ ఉన్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము.